మీడియా ప్రతినిధులకు, పాత్రికేయ మిత్రులకు మరియు ఇతర సామాజిక మాధ్యమ సాధనాల ద్వారా అందరికీ సమాచారం చేరవేస్తున్న ప్రతి ఒక్కరికి నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము మనం ఏమనగా ఇటీవలి కాలంలో నల్గొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతనంగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో చండూరు రెవెన్యూకి చెందిన నేను తేలికొండ చంద్రశేఖర్ అనబడి నేను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. మరియు నల్గొండ జిల్లాలోని అన్ని మండలాల నుంచి ప్రాతినిధ్యం వహించే విధంగా ప్రతి ఒక్క మండలం నుంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నల్గొండ పట్టణానికి చెందిన శ్రీ లక్ష్మీధర్ శ్రీనివాస్ గారిని ప్రధాన కార్యదర్శిగా మేము ఎన్నుకోవడం జరిగింది. మరియు కోశాధికారిగా మిర్యాలగూడెం చెందిన జైని రాములు గారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అదన ప్రధాన కార్యదర్శిగా నల్గొండ పట్టణానికి చెందిన నాళ్ళ వెంకటేశ్వర్లు గారిని తీసుకోవడం జరిగింది. మరియు మహిళా విభాగం అధ్యక్షురాలుగా శ్రీ నాంపల్లి భాగ్య అడ్వకేట్ గారిని తీసుకోవడం జరిగింది. మరియు యోజన విభాగం అధ్యక్షుడిగా గుండా నాగరాజు మిర్యాలగూడెం వారిని తీసుకోవడం జరిగింది. వీరందరినీ కలిసి రేపు 22 తారీఖు డిసెంబర్ బండారు గార్డెన్స్ నల్గొండ నందు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటికి ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. మరియు మనందరికీ ప్రీతమైన నాయకులు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, మరియు మన జిల్లా మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మరియు స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ బుర్రి శ్రీనివాసరెడ్డి గారు, మరియు ఉపాధ్యక్షులు అబ్బగౌరి రమేష్ గారు, మరియు జిల్లా నుండి మరి రాష్ట్రం నుండి వచ్చే ఇతర వైశ్య ప్రముఖులు గుమ్మల మోహన్ రెడ్డి గారు, మరియు ఆర్యవైశ్య సంఘాలకు చెందిన వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి, మండల స్థాయి నుండి ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు దీనికి విచ్చేస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కల్వా సుజాత గారు, ఉప్పల శారద గారు, వీరందరూ విచ్చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడు పాల్గొని విజయప్రదం చేయగలరని ఈ పత్రికాముఖంగా మీ అందరితో కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.